ఈరోజు మీకు 7 అనేటటువంటి మాట మీరు చెప్పాలి. 7 పాత్రలో 7 ఇచ్చాడు, 7 మూలలో 7 ఇచ్చాడు. ఆ 7 14 మంది. ఈ 14 దేని లేకపోతుంటే కనుక రెండింతల ఆశీర్వాదం గుర్తొస్తుంది. ఈ రెండింతల ఆశీర్వాదం బైబిల్ ఎవరు అడిగారంటే కనుక అడిగిన వ్యక్తున్నాడు. ఎలీషా అడిగాడు, ఏలియాని, నువ్వు పరలోకం చేర్చుకొని వెళ్ళిపోతున్నావు, మరి నువ్వు వెళ్ళిపోతూ నాకు గిఫ్ట్ ఇవ్వా, నాకు అధికారం ఇవ్వా, మరింతకాలం దగ్గర పనిచేశాను నేను, నాకు ఏం ఇచ్చి వెళ్తామంటే కనుక సరే ఏం కావాలి అడుగు అని ఏది అంటే ఎలీషా అంటాడు, నాకు 2 పాళ్ళు కావాలి. ఇచ్చాడు. 14 రకాలైనటువంటి కార్యములు చేశాడు ఎలీషా. అంతవరకు బతికే ఉన్నాడు, అద్భుతాలు చేసి ఎలీషా. బైబిల్లో ఉన్నాయని. కాబట్టి మనం చూస్తుంటే కనుక దేవుని మందిలోకి వచ్చిన మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, ఏ గుర్తులో ఉన్నాము. దేవుని వాక్యాన్ని చూడకపోతే కనుక మనం పక్కనే ఉంటాం, ఆలోచన చేస్తాం. అందుకే బైబిల్ చెప్పేస్తారు, రుచి చూడండి, ఆయన వాక్యం విచారణ మీకు అర్థమవుతాయి కనుక ఆయన విడిచిపెట్టలేదు. మీరు దేనికి ఎవరు లేరు. ఆయన వాక్యాన్ని మీద రుచిగా ఎప్పుడైతే మీకు దొరికిందో మీ ఆతృత, మీ పలుకు, మీ ఆలోచన దేవుని వాక్యం మీదకే ఉంటుంది. అలా ఎవరైతే దేవుని వాక్యం మీద ఉంటారో ఈ భూమి మీద వాళ్ళు నిశ్చయముగా బహు ఆనందకరముగా జీవిస్తారు అని కూడా లేఖనం చెప్తుంది. కాబట్టి ఈరోజు మీకు ఒక్కొక్కరు పనిచేస్తుంది. 7 పాత్రలో 7 బూరలు ఎలా తయారు చేయబడ్డాయో మనం చెప్తాం. ప్రకటన గ్రంథం అందరూ కూడా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యం చదువుతాం. సింహాసనమునకును వధింపబడినట్లుండిన, అంటే వధకు సిద్ధమైనటువంటి, చనిపోలేదు, చనిపోవడానికి సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల అక్కడ నిలబడి ఉంది అంటున్నారు. జాతి మీరు గమనించలేదు. మీకు 14 రకాలైనటువంటి దూతలో ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు మీకు తెలియపరచబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం బోధించడానికి కాదు, చదవడానికి కూడా చాలా మందికి ఇష్టపడరు. అసలు జీవితం అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే యేసు ప్రభు పద్మాసు దీపంలో బందీగా ఉన్నటువంటి యోహానికి అన్ని చూపించేశాడు. అంత్యకాలంలో జరుగుతుందా ఇవి స్పష్టంగా రాయము అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జరిగే ఇవే. అందుకే మనం ప్రతి వారం కూడా ప్రకటన గ్రంథాన్ని వివరంలో తీసుకొస్తున్నాం. వినడానికి కష్టంగా ఉంటుంది, ఆర్థిక చాలా బాగుంటుంది. ఇంటి వలన విశ్వాసం కలిగినాం, అది క్రీస్తు వలన. అంటే ఈ ప్రకటన గ్రంథం అనేది నేను ఎక్కడ నడిపిస్తుంది? క్రీస్తు దగ్గరికి, క్రీస్తు ప్రేమలోని నేను నడిపిస్తుంది. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, ఆయన ప్రేమలో ఉన్నప్పుడు అన్ని కలిగి ఉంటావు అని కూడా గుర్తిస్తుంది. కాబట్టి మనం గమనిస్తే కనుక ఈ 6వ వాక్యంలో ఏముందంటే, సింహాసనము నాకు ఆ 4 జీవులకును ఆ పెద్దలకును మధ్య అదే చంపబడ్డానికి సిద్ధపడ్డటువంటి గొర్రె పిల్ల నిలబడి ఉండటం చూశాను. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను, జాగ్రత్తగా గమనించలేదు కదా. నేను ఎవరికో చెప్పబోతున్నాను మీకు, 7 పాత్రలో 7 బోర్లు పట్టుకున్న దూతలు ఎవరో మీరు తెలుసుకోవాలి. ఈ పాత్రలు ఎక్కడ వచ్చాయి, ఈ దూతలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే
ఈ మొదటి ప్రశ్నకి కానీ మీకు అర్థం కాకపోతే ఇక మధ్య ప్రశ్నలు ఎప్పటికి కూడా వాక్యం అర్థం కాదు. ఇది గమనించండి. ఎంట్రన్స్ ద్వారబంధం కనుక మనం మర్చిపోతే బయటికి వచ్చే అవకాశము మనం మర్చిపోతాం. ఈ వాక్య సారాంశాన్ని మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే కనుక ఇక్కడ గొర్రె పిల్ల కనపడుతుంది, గొర్రె పిల్ల కనపడుతుంది. ఈ గొర్రె పిల్ల కూర్చేటువంటి సాక్ష్యము ఇదే యోహాను గారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే కనుక లోకములో ఉన్న పాపము మోయడానికి వచ్చిన గొర్రె పిల్ల అని అంటాడు. అంటే పాపం అంటే ఏంటి? మనుషులు తెలియని దాన్ని, చేతకాని దాన్ని, శక్తి లేని దాన్ని ఏదైతే ఆస్వాదిస్తున్నారో అది పాపము. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ భారాన్ని తన మీద వేసుకోవడానికి వచ్చినటువంటి గొర్రె పిల్లగా కనబడుతున్నాడు. ఈ గొర్రె పిల్ల ఎందుకు ఉంది? మీరు సహజంగా మీరు భూమి మీద కనపడిన గొర్రె పిల్లలు ఎందుకంటే ఎన్ని ఉంటాయి? రెండే ఉంటాయి, మూడు కూడా ఉండవు. కానీ ఈ గొర్రె పిల్లకి ఎన్ని ఉన్నాయి? కొమ్ములు ఉన్నాయి, 7 కళ్ళు ఎన్ని ఉన్నాయి? ముఖ్యమైన పాత్ర ఇది. బోర్లపాటు ఎంట్రన్స్ ఉన్నాం మనం. ఈ ఎంట్రన్స్ కానీ తెలియకపోతే అసలు వింటామే తప్ప అర్థం కాదు మనకి. ఈ 7 కొమ్ములు 7 కన్నులు ఏమై ఉన్నాయో స్పష్టంగా మనం గమనించాలి. 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి మీద ఉన్నంతటికి పంపబడిన ఇక్కడ స్పష్టంగా రాయబడింది దేవుని 7 ఆత్మలు. చాలా మంది ఆత్మలు అంటారు కదా. ఆయన పక్కనే ఎవరున్నారు? ఇప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు? సైన్యములకు అధిపతి కాబట్టి ఆయన లెక్కలేనంత సైన్యం ఉంది ఆయన పక్కన. మనం ఈ వాక్యం తీసుకుంటే బోర్లు ఊదే దోటి ఎవరంటే కనుక మనం చెప్పుకుంటే ఆయన కొద్దిరెడ్డి ఎవరు కలుగుతాడో ఎవరైనా పిలుతాడు. అవునే కదా? ఎవరికి ఎవరు ఎవరైతే చక్కగా పాటిస్తారో, ఎవరైతే దానిని విడుపులుగా పట్టుకుంటారో, ఎవరైతే దాని లక్షణాలను గుర్తింపులో తెచ్చుకుంటారో వారికి ఇస్తారు. మరి పాత్రలను ఈ బోర్లను ఎవరికైతే సరిగ్గా అవుతారా? ఈరోజు మీరు గమనించండి. మందిరంలో మీకు ఏదైనా అవకాశం దేవుడిస్తే దాన్ని తూచా తప్పకుండా సమయాన్ని పాటించి కరెక్ట్ నిలబడినటువంటి వారు ఉన్నాం మనం. ముందో ఎడకో అప్పుడో ఎప్పుడో తప్పుకోవడమో పక్క వెళ్ళిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఎవరికి ఇచ్చినట్టు అయినా పక్కకి ఎవరికి కూడా ఆయనలోంచి మొలిసినటువంటిది, ఆయన కన్నున్నటువంటి ఆ కలగిచ్చినటువంటి కనబడుతున్నాడు. కొమ్ములేమో ప్రార్థనకి ఇచ్చాడు, కళ్ళేమో బోరు బోటకి ఈ ఏమంటే ఏం పట్టుందని బోరుని కొమ్ము బోర ఏమవుతాం కదా మనం. మన బ్యానర్ దేశం ఆ సొరపేటకి ఇస్తాడు. నేను చెప్తున్నట్టు ఏమంటే 7 కొమ్ములు కలిగి ఉన్నాడు, 7 కన్నులు కలిగి ఉన్నాడు. అయితే ఆ కన్నులను భూమి అందరికీ వెళ్ళినటువంటి దేవుని 7 ఆత్మలు అని చెప్తున్నాడు. 7 ఆత్మలు. ఈ ఆత్మకి ఏమిచ్చారు కూడా అది వాక్యం చదువు. అది వాక్యం. ఆ పెద్దలను ఒకడు ఏడవకము చిగురైన యూదా గోత్రపు సింహము. ఒక్కసారి ఆగలే కదా. ఏ ముద్రలో? 7 ముద్రలు. గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాన్ని. ఇది స్టార్టింగ్.
ఎంట్రన్స్ లో ఉన్నాము. ఈ ముద్రలో, ఈ బోర్లలో దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కనుక కొమ్మలుగా ఉన్నటువంటి గొప్పలకి ఇచ్చాడు, కన్నుల్లో జనతోడికి ఇచ్చాడు కూడా ఉంది. పక్కడికి చూడలే. ఎందుకంత గొప్ప ఇచ్చాడంటే కనుక వాళ్ళైతే సగంగా పాటిస్తారు, ఇంకెవరికి ఇచ్చినా సరే చేయలేదు. ఎందుకంటే ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమైనవో, భూమిని పైన ఏం జరుగుతుందో అన్ని కూడా గుర్తించే ఆ దూతలు నిలబెట్టినట్లుగా కనబడుతుంది. ఈరోజు మనం ఈ ముద్రను చూద్దాం. ఈ సంవత్సరంలో ఈ బోర్డును చూద్దాం. 7 ముద్రలో 7 బోర్డులు. ఈ 7 ముద్రలు 7 బోర్డులు ఏం చేస్తాయి? ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఈ ముద్రలు ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బోర్డులో ఈ ముద్రలు ఎవరికి ఇచ్చింది కనుక దేవుని 7 ఆత్మలు, కన్నులను కొమ్ములు. అంటే కొమ్ములు 7, కన్నులు 7. ఆ 7కి ముద్రించాడు, ఈ 7కి బోధించాడు. ఈరోజు ఆయన ఇచ్చిన అధికారాన్ని వీళ్ళు చక్కగా చేసినట్టే కనుక ఎన్ని వదులుతున్నారు? యోహాను గారు చదువుతున్నారు, దర్శనం చూపిస్తున్నారు. దేవుడు ఇంత ఘనంగా చేస్తున్నాను నేను, ఇంత గొప్పగా చేస్తున్నాను నేను, ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంతమంది దగ్గర ఎవరు రాలేకపోతున్నాడు, ఎవరు రాలేకపోతున్నాడు. ఈ మాటలు తీసుకుంటే కనుక దగ్గర అదంతా దగ్గరగా తెలుసా? సైన్యములు కలిపి వాళ్ళు పర్మశాల పండుగ రాని వాళ్ళందరి మీద కూడా ఆశీర్వాదం అని వర్షం కురవదు. దగ్గర 14-15 వాళ్ళు ఎవరున్నారంటే వర్షం ఆశీర్వాదం కురవదన్నట్ల ఆ ఏర్పడుతున్నకనే ఉపవాస ప్రార్థనకనే ఎన్ని గంటలో వేపవాక్యాల్లో నీకు పెట్టిన రాదు కాబట్టి, నీకు ఇచ్చిన ఆత్మీయంగా పాల్గొని కాబట్టి, నిర్మించిన సేవలు కాబట్టి వారు నిరాపిస్తున్నారు, వారు కరువుతో ఉంటున్నారు. వారు ఎంత సంపాదించినా సరే వాళ్ళ అక్షణ వాళ్ళు కల్పించడం లేదు అంటాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా కూడా అయితే కోల్పోతున్నామో జాగ్రత్తగా గమనించకుండా. నీకు అంటే ఏంటి? పర్ణశాల అంటే ఏంటి? అసలు పర్ణశాల అంటే ఏంటి? ఒక తాత్కాలికం కూడా ఎత్తుకెళ్ళిపోయేది, తీసుకెళ్ళి మద్దతుకి ఎత్తుకెళ్ళిపోయేది. అసలు పర్ణశాల గుర్తిపోయిందంటే మన బతికే పర్ణశాల. ఇక్కడ తాత్కాలికం ఉంది కాదు, ఇది పునాదులను బతికేది. ఈ శరీరానికి పునాదులు లేవు, పునాదులు లేవు. అందుకే అబ్రహాము అంటాడు ఏమని? పునాదుల కల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది వస్తున్నామా? దేవుని వాక్యానికి ఎవరైతే ఆశపడ్డారో, దేవుని వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో వారి జీవితం ఎప్పుడు కూడా పునాది వేయబడ్డటువంటి క్రీస్తునే బండ మీద కట్టబడి ఉంటుంది అని అన్నాడు. కాబట్టి పూల పండుగ ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఇక్కడ ఈ దూతలు కనబడుతున్న విశేషం ఏంటంటే కనులు కనబడుతున్నాయి. అక్కడ 5వ వాక్యం ఇస్తుంది కనుక 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము కలిగి ఉండదని చెప్తున్నాడు. ఒక రోజు చెప్తున్నాడు, ఈ రోజు వాక్యం చెప్తుంది. ఈ ముద్రలో ఉన్నటువంటి విలువలను గుర్తిస్తే నీ జీవితం అనేది దేనికి పడకుండగా, ఏ ప్రమాదం అనేది పడకుండగా, నీ ప్రాణానికి నెమ్మదికరంగా నీ బ్రతుకు ముందుకు వెళ్తుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ఈ ముద్రలో ఉన్న స్పష్టతను మనం గుర్తులు తెచ్చుకోవాలి. బోర్ల పండగ, లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ పండగ చాలా విశేషమైనది. ఒక ఆత్మీయ ఉన్నటువంటి వారికి, విశ్వాసం ఉన్నటువంటి వారికి, దేవుని పిలిచినటువంటి వారికి ఇది ముఖ్యమైనటువంటి సంగతి. ఈ దేవుని యొక్క వాక్యం సందర్భం అందరూ కూడా ఐక్యం కలిగిన వారు ఉంటే కనుక ఈ వాక్యం ఏదైతే ఫలింపు చేస్తూ ఉంది. ఈ భూమి మీద ఫలించాలంటే కనుక వాక్యమే కారణం. అది మొదలు చెప్పించాడు, ఎదుగా మీరు నా వెలుగులో, నా ఆలోచనలో, నా శక్తి చేత నా మాటకి చోటిస్తే కనుక
ఈ భూమి మీద బలమైన వారిని మీరు చూస్తారో, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఏ గదువు లేకుండా మీ జీవితాలు తృప్తిగా ఉంటాయని చెప్పేశాడు. ఈ రోజు మీరు గమనిస్తే కనుక ఆయన ఏం చేశారంటే కనుక ఆయన కొమ్ములను ఆయన కన్నులను భూతులుగా మార్చి ఆత్మలుగా మార్చి వారికి అవకాశం ఇచ్చి ఈ భూమిటువంటి వారికి మంచి చెడ్డ గుర్తులు తీసుకురామని పంపించారు. ఇవి సేపు సంజీవాలు ఉన్నాయి, మన దగ్గర కొమ్ములు కనపట్లేదు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి కొమ్ములు? ఏం చేస్తుంది చూడండి. ఎడ్ల బండికి తాడి కడతాం, తాడి కట్టిన తర్వాత అది ఎద్దు మెడ వేస్తాం. ఆ మెడ మీద వేయబడ్డ కాడి చాలిపోకుండా ఏం కాపాడతాయి? కొమ్ములు కాపాడతాయి. పశువు కాబట్టి ఆ కొమ్ము బలం చేత ఎద్దుకు పోవాలంటే కొమ్ములు ఉంటుంది. ఈరోజు మనము కూడా కొమ్ములు కలిగిన వారు మనం. అందుకు వాక్యం చెప్పేస్తుంది, కొమ్ము ఎత్తుకునే బాగుగా కొమ్ము ఎత్తుకుని అన్నాడు కదా. అంటే ఏ కొమ్ము అన్నాడు? గర్వపు మాటల చేత ఇది నువ్వు తగ్గించుకోకుండా నీ కొమ్ము ఇది తెప్పితే కనుక అది ఖచ్చితంగా తిరిగిపోయి ఏమొస్తుంది? కొమ్ము ఇరిగిపోయిన తర్వాత మన వాళ్ళు కాదు కదా, మనం అనుకున్నటువంటి వాళ్ళు కూడా మన పక్కన నిలబడాల్సి కోల్పోతాం. ఇక్కడ దేవుడు కొమ్మ రెండు కళ్ళు ఉన్నాడు. కళ్ళు ఏం చేస్తుంది? చూసిందంటే నమ్మడం అనేసి చెవికి నిలబడిందని నమ్ముతుంది. ఈరోజు ప్రపంచం అయిపోయిందంటే చెవికి ఎవరైతే చెప్తే దాన్ని నమ్ముతున్నారు, కానీ చూసేటటువంటి కళ్ళకు మాత్రం కనపడడం లేదు. నీ కళ్ళకు తెలుసు నీ ముందు వాళ్ళు ఏం చేశారో, నీ వెనక వాళ్ళు ఏం చేశారో, నేను పిలిచిన ఏం చేశారో, నీకు ఉన్నటువంటి ఏం చేశారో, నేను పిలిచింటికి నువ్వు గౌరవపడి ఏం చేశారో నీ కళ్ళకు తెలుసు. మరి తెలిసిన కళ్ళకు చోటించావా? చెప్పుడు మాటకి చోటించావా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కన్నులను ఆయన కొమ్ములను బుద్ధులుగా అంటే ఆత్మలుగా మార్చి అధికారం ఇస్తున్నాడు. మరి మనం చేస్తున్నాం. మన అధికారం గర్వం చేత ఉన్నటువంటి పరిస్థితులను అర్థం కాకుండా మలుచుకుంటున్నాము, వ్యర్థమైన బతుకులు వెళ్ళిపోతున్నాం. ఈ పూర్వ పండుగ ఉద్దేశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరి చోట వెళ్ళిపోతున్నారు గొడవలు పెట్టుకోండి. గొప్పవాడిని గతానికి మాట్లాడుతుంటే కనుక నీ మాట పక్కవాడికి అర్థం కాకపోవచ్చు, ఎదురువాడు పట్టుకోకపోవచ్చు, ముందున్నటువంటి వాడు గౌరవపడవచ్చు, కానీ ఆయన మాత్రం మనం అబ్బెట్టలేము. ఆయన మాత్రం మనం పక్కన పెట్టలేము. ఎవరైతే ఇక్కడ చక్కగా ఉంది, ముందు వాడు మెచ్చుకున్నా, వెనకవాడు తోచేసినా, పక్కవాడు పట్టించుకోకపోయినా ఆయనకి నచ్చుతూ ఉంటాడో వాడు మాత్రమే ఈ భూమి మీద సజీవుడుగా జీవిస్తాడో, సర్వ సమృద్ధిగా దేవుడు మనం జీవిస్తాడు. వస్తున్నామా? మనం చేస్తున్నాం. ఈరోజు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాం, ఏ మాట్లాడుతున్నాం. నోటికి పవర్గా మర్చిపోతున్నాం, కళ్ళు తీసి వస్తున్నాం. ఈ కళ్ళు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు మనకి. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చిందంటే కనుక అన్ని చూడడానికి ఇచ్చారు. అన్ని చూడడానికే. ఏ చూడడానికి తెలుసా? నీ గమ్యాన్ని చక్కగా స్థిరపరచుకోవడానికి, నీ గమ్యాన్ని నువ్వు వెళ్ళవలసిన మార్గానికి, నువ్వు చేరే స్థానానికి సురక్షితంగా ఉండడానికి ఏర్పాటు ఇచ్చారు కళ్ళు. అది చెప్తున్నా కదా. ఆయన కొమ్ములు ఏదో, ఆయన కన్నులు ఏదో ఆత్మలుగా చేయబడ్డాయి. ఈ 3 రోజులు కూడా ఆ 7 ఆత్మలను పరిశుద్ధం ఏం చేశారు? మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం బట్టి ఏం చేస్తున్నాం? అధికారమైనటువంటి వారు దూషించడము, పెద్దలేమో తిరస్కరించడము, నాకన్నా ముందు నేను చెప్పేసి మనం గొప్ప చేసుకోవడము,
ఎవరెవరైతే నాకేదిగా చెప్పేసి విశ్వాసానికి వెళ్తుంటే కనుక కాలం ఎవరికి దగ్గరగా ఉండదు. అది ఎవరికి కూడా వదిలిపెట్టదు. కాలానికి తెలిసిందే. నువ్వు బలంగా పోవచ్చు, ధనానికి పోవచ్చు, జనంగా ఉండొచ్చు, కానీ కాలం అనే సమయానికి కంపల్సరిగా నువ్వు లొంగి తీరాల్సిందే. అందుకే ప్రభు అంటాడు, ఆ కాలం అనేది నా సన్నిధిలో ఉంది, నాకు అతీతంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ బూరెల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7/7/14 ఆత్మల గురించి మనం వివరించబోతున్నాం. ఈ ముందు చెప్పాను, మొదటి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరం దేవుడు అద్భుతమైన సందేశాలు మనకు ఇవ్వబోతున్నాడని. ఆ 7 ఇప్పుడు 7 ఆ ముద్రలు ఏంటి, ఈ పూలకు లక్షణం ఏంటో మరి 3 రోజుల్లో చక్కగా మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి. వాక్యం మీద ఆధారపడాలి. గతమైందా ఎక్కడ దగ్గర భయం? ఈ కొమ్ములు ముద్రలకి ఆత్మలు, మరి కన్నులు భూములకు ఆత్మలు. నీ కన్ను ఎలా వాడుతున్నావు? నీ కన్ను నేను ఎందుకు వాడుతున్నావు? ఈరోజు చూసేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, అనిపించేది ఒకటి. మీరు ఒక చోటికి ఉన్నానని చెప్పేసి మభ్య పెట్టారు, మీరు ఒక చోటికి నష్టపోతున్నాం. కావాలని కష్టాన్ని కొందెచ్చుకుంటున్నాం. పొరపాటు చేసిన మనమే. అంత కాలిపోయిన తర్వాత చేతులెత్తి బ్రహ్మ నాకు ఎందుకు ఇలా చేసావు అంటే కనుక ఆయన దగ్గర నుంచి నీకు ఒక్క మాట కూడా సమాధానము రాదు. గుర్తించుకోవాలి. అందుకంటే సంతకం ఉంటుంది. నాకు తెలిసి దేవుని వాక్యం సంతకంగా ప్రపంచంలో మరొక ఏది లేదు. ఎందుకో తెలుసా? అన్ని ఇందులో ఉంటాయి. ఏది గుర్తించండి. నేను పిండమనే ఉండగా నీ కన్నులను చూసాయి. నేను పిండులో ఉన్నాను, పిండులో అన్ని అవయవాలు పెట్టేసి వెళ్ళిపోలేదు. 5 నెలలు వదలిపోయావు, 6 నెలలు వదలిపోయావు, 8 వదలిపోయావు, 9 అన్ని అతికేశావు. అన్ని అతికేసిన తర్వాత ఈ 9 నిండిన తర్వాత పరిపూర్ణంగా బయట తీసుకొచ్చావు. ఈరోజు గుమ్మడి చేయాలంటే కనుక సమకూడదు. అన్ని సమర్థించుకోవాలి, అన్ని రద్దు చేసుకోవాలి. ఒక సంవత్సరాల పరిస్థితి పడితే కనుక మనం 4 రకాలుగా ఉన్నటువంటి నిర్ణయాలతో ఆ పథకాలు పొందించుకోవాలి. అలాగే పెన్నెమ్మలు కూడా, ఆ పెన్నెమ్మలే చంచి, ఆ చంచిలో మీరు ఒకవేళ గుర్తుపెట్టుకునిగా మీ ఇంట్లో ఒక సతి తీసుకుంటే మూత కట్టేసి కనుక అందులో ఏముంది మీకు తప్ప 2 తెలదు. పొరపాటులో మీకు అధికారం ఏంటి ఆ సంచిని ఇప్పించి పెట్టడానికి తీయడానికి, ఎందుకంటే కట్టారు కాబట్టి. అందుకే పలవించేవాడు కాబట్టి ఆయనకి అధికారం ఉంది. ఈరోజు మన అధికారం ఉండడానికి అధికారం నిర్వర్తించడానికి కోసమే మరియు వేరే పంపితే ఏదైనా ప్రమాదం వస్తలేమో అని చెప్పేసి ఆయన కొమ్ములను, ఆయన కన్నులను ఏది విభజించి 7 ముద్రలను 7 పేరును 7 ఆత్మకి ఇచ్చి ఈ లోకంలోనికి పంపించినటువంటి వాడు కనబడుతున్నాడు. గుర్తింపు తగ్గిపోతున్నాము, మర్చిపోతున్నాము. ఆయన మర్చిపోడు, అన్ని చేస్తాడు, సమయం చేస్తాడు. అందుకే మనం వెంటాను మన మాట తీరు మార్చుకోవడం కొంచెం మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు అంటే అందరూ అంటారు కదా, నేను మారు మనసు పొందేశాను. ఎక్కడ పొందదు? అది పొందడానికి కానీ పక్క దొరికేదా? నిజంగా మారు మనసు కనుక ఇక్కడ మారు అమ్మబోదని మనం పోగొడితే కనుక ఈ రోజు కాదే ఉంటుంది, ప్రపంచం అంతా అందరికీ ఉంటుంది. అది కొనుక్కునే వస్తువు కాదు, నువ్వు మార్చుకునేటటువంటి విధానం, నిన్ను మార్చుకునే విధానం. ఎందుకంటే అది నీకు ఏం చేస్తుంది? మారు మనసు ఏం చేస్తుంది? కారణం తెలుసా? గట్టిగా ఎక్కువగా విస్తారంగా అల్లరిగా ఉన్నటువంటి ప్రాంతం ఉన్నప్పుడు
నువ్వు ఒకవేళ అందులో ఉంటే కనుక నాకు సంబంధం లేదు అని అక్కడ నుంచి వచ్చేటమే మారు మనసు. లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే కనుక అది మారు మనసు కాదు, మరణకర మనసు, మరణాలు తెచ్చే మనసు. ఈరోజు మన మనసు ఎక్కడ గమనించారు. ఒకటి ఎందుకు వస్తే ఎవరికి మాట్లాడుతుంది 7వ వాక్యంలో ఆయన వచ్చి సింహాసనందు ఆశీర్వాదం ఉండేవాడిని కుడి చేతిలో నుండి ఒక గ్రంథం తీసుకున్నాడు. ఆయన కుడి చేతిలో గ్రంథం తీసుకున్నాడు. జాగ్రత్తగా గమనించాం. ఆ గ్రంథం ఇదే జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, ప్రవచన గ్రంథం, దేవుని గ్రంథం, వాక్య గ్రంథం. ఇన్ని రకాల పేరుగా ఈ గ్రంథం మన చేతికిచ్చాడు దేవుడు. దీన్ని పట్టుకొని కూడా ఇంకా అలాగే ఉంటాం. నేను మార్పు నా ఇష్టం అంటే కనుక దీన్ని కాపాడడానికి మరొక యేసుక్రీస్తు భూమికి రాడు. నేను మర్చిపోవాలి. నేను వాక్యానికి వీడగా పోయింది రాదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్న పేరు తప్ప ఆ వాక్యంలో సారాంశాలను చూడకపోతున్నాం. ఆ వాక్యానుసారం మన జీవితం జీవిస్తే కనుక చాలా బాగుంటాం, చాలా అద్భుతంగా ఆదరించబడతాం. ఒక జాగ్రత్తగా గమనించి ఇప్పుడు ఈ ముద్దలు పట్టుకున్నటువంటి దూతలో, ఈ బోర్ల పట్టుకున్న దూతలో ఎక్కడి నుంచి తెలిసింది కదా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదేంటి ఇది ఇప్పుడే చెప్పాను నేను. ఈ దూతలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మలు పట్టుకున్న 7 బోర్ల పట్టుకున్న దూతలు ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యా ఇది ఇక్కడ లేదవరండి. ఏమో జ్యోతికి అలాగే పడుతుంది. చెప్పచ్చు, ఏం కాదు. యోహాను గారి కింద అయిపోయి అదే నీకు మరీ గుర్తుపెట్టుకొని మరి చెప్పి మర్చిపోరా. 7 దూతలేమో ముద్దలోకి వచ్చాయి, 7 దూతలు ఏమో పోరలోకి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? గొర్రె పిల్ల కొమ్ములేమో ముద్దలోకి వచ్చినాయి, గొర్రె పిల్ల కన్నులేమో బోర్లోకి వచ్చాయి. అవునా? అక్కడ ఉందా లేదా? 7 కొమ్ములను 7 కన్నులు కలిగి ఉన్నాయని ఈ ముద్రలకి ఈ పోగల 7 ఆత్మలు విభజించబడ్డాయని ఆయన చెప్తున్నాడు. మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే తర్వాత వాక్యం అశ్రద్ధం కాదు మీకు. తర్వాత ఏదో పండగలు ఏమి అంటే మనకు చాలా మంది అంటారు, అబ్బా వాక్యం ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు? ఏమేం చెప్పారు? ఏం చెప్పారు? ఎక్కడ మనమే కాదు, చాలా చోట్లకి వెళ్ళినటువంటి అంటారేమో, ఆహా ఎంత బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? చదువు నీకు ఒకటే తెలిసి ఏం చెప్పాడు? బాగా చెప్పాలని తప్ప రెండోది తెల్లలేదు. వాక్యం బాగా చెప్పడం కాదు, వాక్యమే బాగు చేస్తుంది. బాగున్న వాక్యాన్ని ఎవరికి బాగుంటుంది. ఇప్పుడు మీరు వండే వంటలో ఒకరొక రకం వంటలు ఒకరు ఉంటారు, కానీ ఎవరి వంట బాగుంటుంది. మీరు గమనించండి, ఈ వాక్యాన్ని ఎవరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బాగుపరచగల సమర్థత వాక్యానికి ఉంది కాబట్టి. చాలా మంది అయ్యి బాబా మనం మీటింగ్కి వెళ్ళాను, అబ్బాబా అంత బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు అంతే, ఇంక రెండోది లేదు. వాళ్ళు బాగా చెప్పడం కాదు, ఆ విన్న వాక్యము నిన్ను బాగు చేసిందా? నీకు అర్థమవ్వాలి ఏంటంటే అక్కడికి వెళ్ళే ఉన్న వాక్యానికి నేను మార్పు చెందాను,
లేదా నా కుటుంబం ఫలింపగలిగి ఉంది, లేదా నేను చాలా కాలంగా ఆశపడుతున్నాను, ఈ రోజు నాతో మాట్లాడిన మాట ప్రకారంగా నేను ఆ ఫలాన్ని పొంది ఉన్నాను. ఇది చూడాలి కానీ బాగుంది. దేవుని వాకి ఎప్పుడు బాగుంటుంది మీరు గమనించారు. ఆయన చెప్పేశాడు, ఆయన సమస్తం ఉన్నాయని. అవునా? ఇప్పుడు ఆయన చేతులు, ఆయన కన్నులు, ఆయన తలంపు, ఆయన ఆలోచన. మత్తయి సువార్తలోకి మాట ఉంటుంది. లూకా సువార్త 5:14 ఒక మాట ఉంటుంది. చదవండి ఇక్కడ మాట. నేను ఏమంటే తెలియపోతుందా? ఎవరికి ఇష్టమైతే ఎందుకన్నాడు? కుష్ఠరోగిని ఎవరో ఇష్టపడరు. ఎందుకంటే అసలు కుష్ఠరోగిని ఊళ్ళోకి రాకూడదు. ఎక్కడో ఊళ్ళో చివరి ఉండాలి, ఊరు వెళ్ళిపోండాలి, ఊళ్ళో రాకూడదు. పొరపాటు ఎవరు కనబడిపోతాడు. అలాంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆయన మనసు అంటే ఆయన మనసుకు ఉన్నట్టు లక్షణాలు కూడా ఉంటాయి. ఈరోజు బాగున్నామని చెప్పేస్తున్నారు. చక్కగా నడిచేటటువంటి వాళ్ళు మోడవేస్తున్నారు. అలా కనిపిస్తుంది పడవలకి. నీ పుణ్యమాని మొత్తం మీద రైతు మొన పడేసామమ్మా, పైకి దొక్కేస్తుంది. లాగో గోలో కూలిపోతుంది. ఎందుకు పడుతున్నారు పక్కనే? వాళ్ళు పట్టించుకోక, వాళ్ళు సరిచేయక, సమయానికి ఆ పెట్టే కాస్ట్ అంతా ఆ పట్ల అన్నం పెట్టలేక. మీరు సారిపోతే కదా వాళ్ళకి పట్టే మిగిలింది. పిండి అనొచ్చు, అన్నం అనొచ్చు, రొట్టె అనొచ్చు. ఎంత మిగిలింది? పట్టెడు. ఆ పట్టెడు తిని కరువులు చచ్చిపోతాయి కాదు. అంతేంటంటే ఆ పట్టెడు తింటే వచ్చేదేమవుతుంది? కరువు వస్తుంది. కరువుతో మనకి ఏం కరువు చచ్చిపోతాను. కాబట్టి ఇక్కడ కృష్ణుడి మీద ఏ ప్రేమ అయితే చూపించాడో అక్కడ శారీరక ఉద్యోగాల మీద కూడా దేవుడు అదే ప్రేమ చూపించాడు. అది ఈ మారు మనసు లక్షణం. ఈ మారు మనసుని ఎన్ని పెద్దవాళ్ళతో ఉన్నవాళ్ళతో మనతో మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. మీ కన్నులు చూస్తున్నాయి కదా, మీ కన్ను చూస్తున్నాయి, మీ కన్ను వేపిస్తున్నాయి, మీ కన్ను దృష్టి కూడా చక్కగా నిజం కనబడుతుంది. ఇంటి చూసి కూడా పక్షవాతం అని మనం చెప్పుకుంటాం. పక్షవాయువు అది పక్షవాయు రోగం కాదు. నాకు తెలిసి ఈ లోకంలో మనుషులు పెరిగినటువంటి చెడ. అందుకే ఏంటంటే ఆయన కొమ్ములను 7, కన్నులను 7, పాత్రలు ఇచ్చాడు, మూడులు ఇచ్చాడు. ఊరు ఎవడేం చేస్తున్నాడో స్వరం వినిపించడానికి. మీరు ఇక్కడ విన్నామండి, స్వరం అయింది, ఆయన మాట్లాడుతున్న మాటలు. ఈ సారీపతిలో ఉండడానికి ఆ పట్టణాన్ని చచ్చిపోతుంది చెప్పేసి ఎవరు పంపాడు? ఏలియాని పంపాడు. అక్కడ ఏలియా అడిగాడు, ఏంటయ్యా కనుమంటున్నావు నన్ను? ఐశ్వర్యం దగ్గరకో, భూపతుల దగ్గరకో, ధనం దగ్గర పంపితే వాడు పోషిస్తాడు, ఈ పేదగా కూడా నేను పోషిస్తానయ్యా అని అడిగే ఉండొచ్చు. నిన్ను పోషించడం కాదు, ఆ విశ్వాసాన్ని బట్టి ఆమెను పోషించేది. ఎలా పోషించడం? వెళ్ళి ప్రార్థన చేయండి. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి అమ్మా అంటే కనుక బయటకు వచ్చి మనము ఏం చేస్తున్నాం? ఇష్టానుసారం పని చేస్తున్నాం. నువ్వు తలుపు వేసుకుని ప్రార్థన చేసి బాబు చెప్తున్నాడు. మనం తలుపు తీసుకుని పట్ల అగ్రవేగంగా సిద్ధపడుతున్నాం. ఇది కాదు విశ్వాస జీవితం. ఈ గోర్ల పని గుర్తు స్థిరపరచబడ్డా అట్లా బాగుపడుతున్నాం. అందరు పడే స్థిరపరచు వాడు బాధపడుతుంది. ఇది ఎక్కడ స్థిరపడింది? నువ్వు పాటకి నీ జీవితానికి అసలు కొంచెం పోలుకుందా? తిరుపతవా?
ఆయన తినవలసిన వాడే, అది కొట్టుకోవాలే కాదన్నా మనం నిద్రపోతావా? అందుకే కళ్ళు వస్తున్నాయి, అందుకే కొమ్ములు వస్తున్నాయి. మీరు గమనించండి, కొమ్ముకి జాలి ఉండదు, కళ్ళకు కరికారం ఉండదు. మనం వెళ్తాం, ఆ చోట్లకి వెళ్తాం, ముందు ముందు తిని చూపిస్తుంది. కొమ్ముకి జాలి ఉండదు, పొడిస్తే మాత్రమే రక్తం వస్తుంది. కళ్ళు కరికారం ఉండదు, కళ్ళు మాత్రమే నీరు వస్తుంది. అది నీరు కూడా రక్తమే. ఒంట్లో తిరిగి ఏమది, ఒంట్లో మనం ట్యాంక్ పెట్టి రాలే, మన నీరే రక్తంగా బయటకు వస్తుంది, రక్తమే నీరుగా మారుతుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలని వాక్యం చెప్తుందో అలా ఉండగలిగితే ఈ భూమి మీద బ్రతికినంత కాలం హ్యాపీగా ఉంటాం. లేదు నాకేం కాదు, నేను ఇలాగే ఉంటాను, మాసం దేశంలో మాసం చేస్తూనే ఉంటాను, మబ్బు పెడుతూనే ఉంటాను, నేను మాట్లాడి ఎవరు కనపట్లేదు కదా, నేను పైన ఏం పడిపోతున్నాడు అనుకుంటే కనుక నువ్వు పూసి 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 నీ దగ్గర పేరైపోయిన తర్వాత అప్పుడు నీ రూపాయలు అయ్యేదంటే కనుక బయట తీసుకొస్తాను. ఆయన బయట తెచ్చిన తర్వాత ఇంకా నువ్వు పూర్ణ అధికారం లేదు, ఏం తెలియదు. ఇంకా నువ్వు ఏం పోతావు కుదరదు, ఇంకా బయట రావాల్సిందే. అందుకే జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంటే ఎవరి జీవితం వాళ్ళు సరి చేసుకుని సంతోషాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తే హ్యాపీగా ఉంటాం. మరి మీకు అర్థమైంది అనుకుంటా, ఈ 14 అంటే 7 మూతలు పట్టుకున్నవి, 7 పూర్లు పట్టుకున్నవి కొమ్ముల్లో తెచ్చినవి, ఆయన కళ్ళల్లో తెచ్చినవి. సైన్యం ఉంది, మీకు చదివితే కనుక పాత నిబంధనలో ఆయన పేరేంటి? సైన్యముడికి అధిపతి యెహోవా. మరి ఆయనకి ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వలేదు. ఆయన స్వరూపం వచ్చాయి, ఆయన రమ్మంటే వచ్చాయి, ఆయన కొమ్ముల్లో వచ్చింది. గొర్రె పిల్ల కొమ్మలు. చివరిగా మీకు ఒక మాట చెప్తాను, పేతురు అంద్రయ్య ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు ఇద్దరు. అవునా? ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు ఎవరు శిష్యులు? సాధన చెప్పండి. వాళ్ళిద్దరు ఎవరు శిష్యులు? సాయంత్రం వాక్యంతో చూపించండి, ప్రార్థన చేసుకుంటాం.